ఒక్కరోజులో 27 మంది మాయమయ్యారు. విమానాలు, రెస్క్యూ టీం కూడా. ఇది సాధారణ ప్రమాదం కాదు. ఇది బెర్ముడా ట్రయాంగిల్. అమెరికాలోని ఫ్లోరిడా దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఓడలు, విమానాలు విచిత్రంగా అదృశ్యమవుతున్నాయి. 1945 ఫ్లైట్ 19 అనే 5 నేవీ విమానాలు ట్రైనింగ్ మిషన్కి బయలుదేరాయి. అందులో ఉన్నవాళ్లు అనుభవజ్ఞులైన పైలట్లు. కానీ 2 గంటల తరువాత ఒక భయంకరమైన రేడియో మెసేజ్ వచ్చింది. మా కంపాస్ పనిచేయడం లేదు. మేము ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు. ఆ తర్వాత రేడియో సిగ్నల్ పూర్తిగా ఆగిపోయింది. ఫ్లైట్ 19 మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. వారిని వెతకడానికి పంపిన రెస్క్యూ విమానం కూడా కొద్దిసేపటికే అదృశ్యమైంది. శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక థియరీ ప్రకారం సముద్రం అడుగున మీథేన్ గ్యాస్ పేలుళ్లు జరిగి ఉండొచ్చు. మరికొందరు మాత్రం ఇక్కడ ఇప్పటికీ అర్థం కాని ఏదో శక్తి ఉందని నమ్ముతారు. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో నిజంగా ఏమి జరుగుతోంది?